హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ మెటాఫోర్స్ గురించి కొంచెం క్లియర్గా, కొంచెం డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కొత్త వాళ్ళకి కూడా ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్లోకి రావాలి అనుకునే వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మెటాఫోర్స్ ప్రాజెక్ట్ కాదు, మెటాఫోర్స్ అనే పేరు కూడా ఇప్పటివరకు నేను ఇంకా వినలేదు అనుకునే వాళ్ళకి కూడా ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తాను. ఓకేనా? మీరేంటంటే నేను చెప్పేది మీరు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే మీరు చేయండి. ఓకేనా? అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా క్లిప్ చేయకుండా పూర్తిగా వినండి. అప్పుడే మీకు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం ఏదైనా కొత్తగా ఒక విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా దానికంటూ ఒక కొంచెం టైం అనేది కేటాయించి మనం టైం స్పెండ్ చేసి దాన్ని క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే మనం చేసినట్టయితే మనకు క్లియర్గా దానిలో ఉన్న అవకతవకలు ఏంటి, లోపతాపలు ఏంటి అనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది అనమాట. అప్పుడు మనకి అర్థమైన దాన్ని బట్టి ఆ ప్రాసెస్ని బట్టి మనం ఇందులోకి జాయిన్ అయ్యి మనం వర్క్ చేయాలా చేయకూడదా అనేది మనకు ఒక నిర్ణయం అనేది వస్తుంది అనమాట. దాన్ని బట్టి మీరు ఒక నిర్ణయం అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? దాని గురించి ఎక్కడ కూడా వీడియోని క్లిప్ చేయకుండా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకి ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది మనకి ఎప్పుడు మనకి ఈ ప్రపంచానికి పరిచయం అయింది అని చెప్పి అనుకున్నట్టయితే 29 జూన్ 2022లో మనకి ఈ మెటాఫోర్స్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇప్పటి వరకు ఈ మెటాఫోర్స్లో ఇప్పటి వరకు మనకి ఏంటంటే 20,05,108 మంది కమ్యూనిటీని అనేది ఈ మెటాఫోర్స్ అనేది సంపాదించుకుందనమాట. అంటే 20,05,108 మంది ఈ మెటాఫోర్స్ కమ్యూనిటీలోకి వచ్చారు, జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ అనేది సంపాదించుకుంటున్నారనమాట. ఓకేనా? ఇందులో ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్లో ఉన్నవారు జస్ట్ ఈ 2 సంవత్సరాల్లో, అంటే మనకి దగ్గర 2 ఇయర్స్ అవుతుందన్నమాట. ఈ 2 సంవత్సరాల్లో ఇంత కమ్యూనిటీని సంపాదించుకుని ఉందన్నమాట. ఓకేనా? లేటెస్ట్గా అంటే పోయిన నెలలో మనకి ఏంటంటే లేటెస్ట్గా మనకి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. న్యూ యూజర్ మంత్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. పోయిన నెలలో మనకి ఏంటంటే 73,352 మంది న్యూ పీపుల్ లాస్ట్ మంత్లో మనకి జాయిన్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? అంటే ఇప్పుడిప్పుడే మన మెటాఫోర్స్ గురించి తెలుసుకుంటున్నారు, కమ్యూనిటీలోకి చేరుతున్నారు అనమాట. అలాగే ఇప్పటి వరకు సుమారుగా మనకి ఇండియన్ రూపీస్లో మనం లెక్క చేసుకున్నట్టయితే 35,000 కోట్ల రూపాయలు ఈ 20 లక్షల మంది సంపాదించుకున్నారనమాట ఇందులో. ఓకేనా? అంటే 35,000 కోట్ల రూపాయలు మనకి ఈ 20 లక్షల మంది సంపాదించుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఇదేంటంటే ఓనర్ సంపాదించుకున్నది కాదండి. ఇది మనకేంటంటే ఓనర్ సంపాదించుకున్నది, ఇక్కడ ఓనర్ అంటే ఎవరు లేరనమాట. ఓనర్ సంపాదించుకునేది కాదు. అందులో ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్లోకి జాయిన్ అయ్యి ఆ కమ్యూనిటీలో సంపాదించుకున్న ఫిగర్ అనమాట ఇది. ఓకేనా? చూసుకున్నట్టయితే మన ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఇలాంటి కమ్యూనిటీని సంపాదించుకున్న, ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ కమ్యూనిటీని సంపాదించుకున్న ప్రాజెక్ట్ కానీ, లేదంటే వాళ్ళు ప్రాజెక్ట్లోకి జాయిన్ అయిన తర్వాత ఇంత ఫిగర్ మీద సంపాదించుకున్న లెక్కలు కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ మనకి లెక్కలు అనేది చూపించే దాఖలాలు కూడా ఇక్కడ లేవన్నమాట. మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్లోనే ఇది మొట్టమొదటిసారిగా మనకి చూపించడం అనేది జరుగుతుందన్నమాట. కమ్యూనిటీ, అలాగే కమ్యూనిటీ సంపాదించుకున్న అమౌంట్ ఎంత అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే కేవలం ఓన్లీ జస్ట్ ఒక్క ప్రాజెక్ట్లో మాత్రమే. ఇదేంటంటే మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మెటాఫోర్స్లో క్లాసిక్ ప్రాజెక్ట్ అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. క్లాసిక్ ప్రాజెక్ట్ అని చెప్పి ఉందన్నమాట. ఓన్లీ ఈ క్లాసిక్ ప్రాజెక్ట్లోనే ఇంతవరకు మనం సంపాదించుకోవడం జరిగింది, ఈ ఫిగర్ సంపాదించుకోవడం జరిగిందనమాట. అంటే 35,000 కోట్ల రూపాయలు అనేది ఈ 20 లక్షల మంది సంపాదించుకోవడం జరిగిందనమాట. ఓన్లీ జస్ట్ ఒకే ఒక ప్రాజెక్ట్ అనమాట. అలాగే మనకి ఈ మెటాఫోర్స్లో రెండో ప్రాజెక్ట్ అనమాట. రెండో ప్రాజెక్ట్ వచ్చేటికి యూనిటీవర్స్ ప్రాజెక్ట్ అనమాట.
ఈ యూనిట్వర్స్ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి దగ్గరగా 16 నెలలు అవుతుందన్నమాట. 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లో మనకేంటంటే యూనిట్వర్స్ ప్రాజెక్ట్‌లోకి వచ్చిన కమ్యూనిటీ 10 లక్షల పైనే మనకి కమ్యూనిటీ అనేది ఏర్పరచుకుందనమాట. ఈ మెటావర్స్‌లో యూనిట్వర్స్ అనే ప్రాజెక్ట్ అనమాట. ఇందులో కూడా మనకి దగ్గరగా 15-20 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా సంపాదించుకునే అవకాశం అనేది మనకి ఈ మెటావర్స్ అనేది కలిగించింది. ఈ 10 లక్షల మంది, ఈ 10 లక్షల కమ్యూనిటీ కూడా 20,000 కోట్ల రూపాయలనేది సంపాదించుకోవడం జరిగిందనమాట. ఈ సెకండ్ ప్రాజెక్ట్‌లో 3,50,000 కోర్స్ పాయింట్స్ కూడా వాళ్ళు సంపాదించుకోవడం జరిగింది. దాదాపు వాటి రేట్ వచ్చేటప్పటికి దగ్గరగా ప్రెజెంట్ నడుస్తున్న రేట్‌ని బట్టి కాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మనకి 4,00,000 కోట్ల రూపాయలు విలువ చేస్తుందనమాట. ఈ 3,50,000 కాయిన్స్ అన్నమాట. ఇది నిజం అన్నమాట. ఓకేనా? మీకు తెలుసో తెలియకపోవచ్చు కానీ ఇది మాత్రం 100% నిజం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మెటావర్స్ ప్రాజెక్ట్‌లో మనకేంటంటే ఓనర్ అంటూ ఎవరు లేరనమాట అండి. ఓకేనా? ఈ ఓనర్ అంటూ ఎవరు లేరు మెటావర్స్ ప్రాజెక్ట్‌లో. కాకపోతే ఏంటంటే మనకి ఒక సృష్టికర్త అనే ఆయన ఉన్నాడనమాట. అంటే మెటావర్స్‌ని సృష్టించిన సృష్టికర్త ఉన్నారనమాట. అది ఈయననమాట. ఈయన పేరు మిస్టర్ లాడో. ఓకేనా? ఈయన పేరు మిస్టర్ లాడో. ఈయన ఈ మెటావర్స్‌కి కర్త, కర్మ, క్రియ అంతా కూడా ఈయననమాట. ఓకేనా? ఈయనే ఈ మెటావర్స్‌లో ఈ మెటావర్స్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసింది. తర్వాత ఏంటంటే మెటావర్స్ ప్రాజెక్ట్ గురించి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మెటావర్స్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీలో అప్లోడ్ చేసి అంతవరకు మనకి ఈయన పని అనమాట అండి. ఓకేనా? అంతవరకే ఈయన పని. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎప్పుడైతే ఒకసారి ప్రాజెక్ట్‌ని డిజైన్ చేసి అప్లోడ్ చేశామో అక్కడి నుంచి కూడా ఆయన చేయాల్సిందంటే ఏముండదనమాట. అంటే అంతవరకే మన చేతుల్లో ఉంటుందన్నమాట. తర్వాత మన చేతుల్లో ఉండదన్నమాట. దాన్ని నేను చిన్న మళ్ళీ మార్పులు ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని మార్పు, చేర్పు చేయాలన్నా, చెందాలన్నా కూడా వాళ్ళకి ఆయన క్రియేట్ చేసిన ఆయన వల్లే కాదనమాట. అలాంటిది మన వల్ల నో పాసిబుల్ అనమాట. ఓకేనా? దాని గురించి ఏంటంటే ఈ మెటావర్స్ ప్రాజెక్ట్‌కి ఎలాంటి ఓనర్ అనేవాడు లేడనమాట. ఈయన కూడా ఏంటంటే మనకులాగే ఒక నెట్వర్కర్ అనమాట. ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసినందుకు గాను ఏంటంటే ఫస్ట్ ఐడియా అనేది తనదే ఉంటుందనమాట. అంటే ఫస్ట్ ఐడియా అనేది మెటావర్స్‌కి సంబంధించి ఏ దేశంలో అయినా సరే ఫస్ట్ ఐడియా అనేది ఆయనదే ఉంటుందనమాట. లాడో సార్‌దే ఉంటుందనమాట. ఆయన కిందే ఏ దేశంలో అయినా సరే ఆయన కిందే టీమ్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుందనమాట. ఫస్ట్ ఐడి ఆయనది ఉంటుందనమాట. అంటే ఆయన క్రియేట్ చేసుకోవడానికి అక్కడ టైంని స్పెండ్ చేసి ఆయన క్రియేట్ చేశాడు కాబట్టి ఫస్ట్ ఐడియా అనేది ఆయనకుంటుంది. ఆయన కిందే మనం అందరం కూడా టీమ్‌గా ఫార్మ్ అవుతున్నాం అనమాట అండి. ఓకేనా? దానివల్ల ఇక్కడ ఎక్కడ కూడా మెటావర్స్‌కి అనేది ఓనర్ అంటూ ఎవరు లేరండి. రష్యాలో ఉంటాడనమాట. ఈయన రష్యా పర్సన్ ఈయన. ఓకేనా? ఈయన ఏంటంటే ఈయన రష్యాలోనే ఉంటాడు. రష్యా పర్సన్. ఈయన ఏంటంటే ఈయన బిల్ గేట్స్‌తో 13 సంవత్సరాల పాటు కలిసి వర్క్ చేయడం జరిగిందనమాట ఆయన దగ్గర. 13 సంవత్సరాల్లో ఆయన దగ్గర వర్క్ చేయడం జరిగింది. ఇలా వర్క్ చేస్తూ అక్కడ ఏంటంటే మనకి అతను ఒక మంచి నాలెడ్జ్ అనేది సంపాదించుకునేసి అప్పుడు మనకేంటంటే ఈయన ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ డిజైనర్ అలాగే సాఫ్ట్‌వేర్ క్రియేటర్ కూడా. సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేసుకుంటూ సాఫ్ట్‌వేర్‌ని కూడా డిజైన్ చేయడం జరిగిందనమాట. డిజైన్ చేసుకుంటూ సాఫ్ట్‌వేర్ క్రియేటర్‌గా వర్క్ చేశాడు. అలాగే సాఫ్ట్‌వేర్ డిజైనర్‌గా కూడా వర్క్ చేశాడనమాట. అలా వర్క్ చేసుకుంటూ తన కోర్స్ నేర్చుకుంటూ తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది సొంతంగా ఆయన క్రియేట్ చేయడం జరిగింది. సొంతంగా క్రియేట్ చేసుకునేసి దానికంటూ ఒక నేమ్ పెట్టుకునేసి బ్లాక్ చైన్ టెక్నాలజీలో అమర్చడం అనేది జరిగిందనమాట. ఈ మెటావర్స్‌లో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మెటావర్స్‌లో ప్రాజెక్టులు ఆల్రెడీ మనకి క్లాసిక్ ఒకటి రన్ అవుతుంది. అలాగే యూనివర్స్ రన్ అవుతుంది. అలాగే మనకేంటంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే పోస్ట్‌కోన్ ఒకటి రన్ అవుతుంది. అలాగే ఎన్ఎఫ్టీ ఒకటి రన్ అవుతుందనమాట. ఓకేనా? అంటే మన మెటావర్స్‌లో సంబంధించి రోడ్ మ్యాప్ చూసుకున్నట్టయితే మనకి దగ్గరగా 12 కానించి 20 ప్రాజెక్టులు అనేది ఈ మెటావర్స్‌లో రాబోతున్నాయన్నమాట. ఆల్రెడీ 4 ప్రాజెక్టులు ఇప్పుడు రన్ అవుతున్నాయి. ఇంకా దగ్గరగా ఓ 15, 16 ప్రాజెక్టులు అనేది మనకి రాబోతున్నాయి అన్నమాట వచ్చే రోజుల్లో. ఓకేనా? దాని గురించి మెటావర్స్ అనేది ఎప్పుడు కూడా ఒక మంచి ప్రాజెక్టు. ఎప్పుడైతే మనం ఫస్ట్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యామో అక్కడి నుంచి 20వ ప్రాజెక్ట్ వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉండొచ్చు అన్నమాట. దానికి సంబంధించి మెటావర్స్ ప్రాజెక్ట్‌కి సంబంధించి రోడ్ మ్యాప్ అన్నమాట ఇది. మెటావర్స్ ప్రాజెక్టు అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో క్లాసిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ క్లాసిక్ ప్రాజెక్ట్‌లోకి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు ఆ ఒకటో ప్రాజెక్ట్ కానించి 20వ ప్రాజెక్ట్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? అంటే కంపల్సరీగా కంటిన్యూ అవ్వాలా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి
కంటిన్యూ అయితే కంటిన్యూ అవ్వచ్చు. లేదంటే నేను ఇందులో ఏంటంటే ఒక 2, 3 ప్రాజెక్టులు మాత్రమే చేసుకుంటాను. మిగతా ప్రాజెక్టులు నేను కంటిన్యూ అవ్వలేనంటే అది మీ ఇష్టం అనమాట. కంటిన్యూ అయ్యే అవకాశం అనేది ఎప్పుడైతే మనం ఫస్ట్ క్లాసిక్ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అవుతామో అక్కడి నుంచి మనకి 21 ప్రాజెక్ట్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం అనేది మనం పొందినట్టనమాట. కంటిన్యూ చేసే అవకాశం అనేది మనకు దొరికినట్టనమాట. ఓకేనా? అదే విధంగా మనం ఎప్పుడైతే క్లాసిక్ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయ్యామో అప్పుడు ఫస్ట్ ఓన్లీ ఒక ఐడీ యేసుకుంటూ మనం మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్స్ అనేది ఇందులో సంపాదించుకోవచ్చనమాటండి. ఓకేనా? ఓన్లీ ఒకే ఒక ఐడీతో మనం ఎంటర్ అయ్యి మనం మల్టిపుల్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ అనేది సంపాదించుకోవచ్చు. అంటే అన్ని విధాలుగా సంపాదించుకునే ఆపర్చునిటీ అనేది మనకి ఈ బిజినెస్‌లో ఉంటుందనమాట. ఎవరో కూడా మనం ఎక్కువ ఐడీలు యేసుకొని ఎక్కువ ఐడీలు యేసుకున్నట్టయితే మనం ఎక్కువ ఇన్‌కమ్ ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఆలోచన అయితే మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక సింగిల్ ఐడీతో మనం మల్టిపుల్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ అనేది ఇందులో మనం సంపాదించుకోవచ్చనమాట. ఆ విధంగా మనకి లాడో సార్ మనకి ఈ ప్రాజెక్ట్‌లనేది డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి రన్ అవుతున్న 4, 5 ప్రాజెక్టులు కావచ్చు, రాబోతున్న ఒక 5, 15, 16 ప్రాజెక్టులు కావచ్చు. అదే విధంగా మనకి ఎక్కువ ఇన్‌కమ్ సోర్స్ సంపాదించుకునే అవకాశాలని మనకి ఈ ప్రాజెక్ట్‌లు మనకు కల్పించడం అనేది జరిగిందనమాట. మనకి ఏంటంటే ఆల్రెడీ క్లాసిక్ రన్ అవుతుంది ఇప్పుడు ప్రెజెంటు. అలాగే యూనివర్స్ రన్ అవుతుంది. అలాగే ఎన్ఎఫ్‌టి అంటే నాన్ ఫంజబుల్ టోకెన్ అని చెప్పేసి ఉంటుందనమాట. దాన్ని నిక్‌నేమ్‌గా ఎన్ఎఫ్‌టి అని పిలుస్తారు. ఆ ఎన్ఎఫ్‌టి కూడా మనకి ఆల్రెడీ రన్ అవుతుంది. అలాగే మనకి ఫోర్స్ కాయిన్ కూడా మనకి ఎప్పుడైతే మనం యూనివర్స్‌లోకి ఎంటర్ అయ్యామో అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కాకుండా రెండో ప్రాజెక్ట్‌లోకి ఎప్పుడైతే మనం ఎంటర్ అయ్యామో యూనివర్స్‌లోకి ఎంటర్ అయ్యామో అప్పుడు మనకేంటంటే యూనివర్స్‌లో టైర్ తీసుకోవడం ద్వారా, టైర్ పర్చేస్ చేసుకోవడం ద్వారా మనకు ఎన్ని కాయిన్స్ కావాలితే అన్ని కాయిన్స్ మనం కొనుక్కోవచ్చు. మనం ఎప్పుడైతే కొనుక్కున్న క్షణం కానించి కూడా మనం కొనుక్కోవాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా ఆపర్చునిటీ అనేది మన మన చేతుల్లో ఉంటుందనమాట. కొనుక్కోవాలనుకున్నా మీ ఇష్టం కొనుక్కోవచ్చు. అమ్ముకోవాలనుకున్నా కూడా మీ ఇష్టం అమ్ముకోవచ్చు. మీరు తక్కువ రేట్ ఉన్నప్పుడు కొనుక్కునేసి, ఎక్కువ రేట్ వచ్చినప్పుడు అమ్ముకునే ఆప్షన్ కూడా అది మీ చేతుల్లో ఉంటుంది. ఎవరి పర్మిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అది మీ ఇష్టం అనమాట. అమ్ముకుంటారా, కొనుక్కుంటారా అనేది మీ ఇష్టం అనమాట. అది మీ చేతుల్లోనే ఉంటుందనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరెప్పుడైతే ఫస్ట్ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయ్యారో, మీరు ఎంటర్ అయిన తర్వాత మీ ద్వారాగా అంటే మీ రిఫరల్ ద్వారాగా ఎంతమందొచ్చినా కూడా వాళ్ళేంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కానించి 20వ ప్రాజెక్ట్ వరకు కూడా మీ కూడానే లైఫ్ టైమ్ మీ కూడా జర్నీ చేస్తారనమాట. అంటే మీరు జాయిన్ అయిన తర్వాత, మీరు ఎంటర్ అయిన తర్వాత మీరు ఎంతమందినైతే రిఫర్ చేసుకొని టీమ్ ఫార్మ్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా క్లాసిక్ ప్రాజెక్ట్ కానించి మీకు రాబోయే 15, 16 ప్రాజెక్టుల్లో కూడా వాళ్ళందరూ కూడా మీ కూడానే వచ్చి మీ కూడానే జర్నీ చేస్తారనమాట. మీరు సంపాదించుకునే ఇన్‌కమ్‌తో పాటు వాళ్ళు సంపాదించుకునే ఇన్‌కమ్ కూడా మీకు ఎంతో కొంత పర్సెంటేజ్ అనేది మీకు వస్తా ఉంటది. అది లైఫ్ టైమ్ వస్తా ఉంటదనమాట. ఓకేనా? ఇది ఒకసారి మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మనం జాయిన్ అయినట్టయితే అలాగే వాళ్ళు సంపాదించుకున్న ఇన్‌కమ్ సోర్స్ నుంచి కూడా మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అది లైఫ్ టైమ్ రావడం జరుగుతుందనమాట. అంటే మీరు సంపాదించుకున్న ఇన్‌కమే కాకుండా మీరు టీమ్ ఫార్మ్ చేసుకోవడం ద్వారాగా వాళ్ళ ఇన్‌కమ్ కూడా మీకు లైఫ్ టైమ్ అనేది రావడం అనేది జరుగుతుందనమాట. అలాగే మనకి ఈ మెటాఫోర్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే పూర్తిగా బ్లాక్ చైన్ టెక్నాలజీ సిస్టమ్‌తో నడుస్తున్న ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా? ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ సిస్టమ్‌లో పూర్తిగా రన్ అవుతున్న ప్రాజెక్టు ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మనందరికీ కొత్తగా అనిపిస్తుందేమో కానీ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ప్రపంచానికి పరిచయం అయ్యి మనకేంటంటే 2008లో మనకి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ప్రపంచానికి పరిచయం అయిందనమాట. ఓకేనా? ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎందుకు పుట్టింది అని ఎవరికైనా కొంచెం క్వెషన్ మార్క్ వేసుకున్నట్టయితే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అసలు ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అనేది క్వెషన్ వేసుకున్నట్టయితే మనకు ఈ కంప్యూటర్ అలాగే ల్యాప్‌టాప్స్, ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్‌కి సంబంధించి కొన్ని ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరుగుతున్నాయన్నమాట. అంటే కొన్ని కాదు చాలానే లావాదేవీలు అనేది జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఆన్‌లైన్‌లోనే అన్ని పనులు కూడా జరిగిపోతున్నాయన్నమాట. ఓకేనా? అలా ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్ జరిగే క్రమంలో ఇంటర్నెట్‌కి సంబంధించి వాటిల్లో జరిగే లోపాలని అంటే లాపతోపాలని, తప్పు ఒప్పుల్ని కూడా ఎలాంటి హ్యాకింగ్స్ కూడా అలాంటి మోసాలు కూడా వాటన్నిటిని కూడా అరికట్టడానికి వచ్చిన టెక్నాలజీ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనమాట అండి. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఆన్‌లైన్‌లో మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏంటంటే మన డేటా అనేది ఓన్లీ మన దగ్గర మాత్రమే ఉండదనమాట. మన డేటా అనేది
ఆల్మోస్ట్ ఆన్లైన్లో ఎవరైతే లావాదేవీలు చేస్తూ ఉంటారో వాళ్ళ డేటా అనేది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు సేవ్ చేసి పెట్టుకోకపోయినా కూడా మనకి ఏంటంటే సిస్టంలో అనేది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి అందరికీ కూడా మనకి మన డేటా అనేది తెలిసి ఉంటుందన్నమాట. ఆ విధంగా జరిగినప్పుడు ఏంటంటే చిన్న చిన్న అవకతవకలు లాంటి, హ్యాకింగ్ లాంటి, మోసాలు లాంటివి ఇక్కడ జరిగే అవకాశం అనేది 100% ఉంటుందన్నమాట. ఓకేనా? అలాంటి మోసాలు కూడా జరగకుండా ఉండడానికంటూ వచ్చిన మనకి ఒకే ఒక టెక్నాలజీ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనమాట. అలాంటి అవకాశాలు జరిగే అవకాశం అనేది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది సరిచేసి పెడుతుందనమాట. దాని గురించి ఈ టెక్నాలజీని కనిపెట్టడం జరిగింది. ఇది మనకేంటంటే 2008 నుంచి కూడా మనకి ఈ టెక్నాలజీ అనేది అందుబాటులో ఉందన్నమాట. అలాగే మనకి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చిన తర్వాతనే మనకి క్రిప్టో కరెన్సీ కూడా పుట్టిందనమాట. ఓకేనా? ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎప్పుడైతే మనకు అందుబాటులో ఉందో అప్పటి నుంచే మనకి ఈ క్రిప్టో కరెన్సీ అనేది కూడా పుట్టడం జరిగింది. అప్పుడే ఈ క్రిప్టో కరెన్సీ అనేది పుట్టడం జరిగింది. ఈ క్రిప్టో కరెన్సీలో మొట్టమొదటిసారిగా మనకి వచ్చిన కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీలో మనకి మొట్టమొదటిసారిగా వచ్చిన కాయిన్ ఏం కాయిన్ అంటే బిట్ కాయిన్ అనమాట అండి. ఓకేనా? ఈ బిట్ కాయిన్ అనేది మొట్టమొదటి కాయిన్ వచ్చింది. అదే తర్వాత ఏంటంటే అదే టెక్నాలజీలో నాన్ ఫంజబుల్ టోకెన్ అంటే మనకి మెటాఫోర్స్లో ఎన్ఎఫ్టీ అని చెప్పి అంటారు. దాని పూర్తి పేరు ఏంటంటే నాన్ ఫంజబుల్ టోకెన్ అనమాట. అది రెండోది వచ్చిందనమాట. అదేంటంటే 2014లో మనకి రావడం జరిగింది. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలోనే రావడం జరిగింది అనమాట. ఓకేనా? తర్వాత ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకేంటంటే ప్రతి దాంట్లో కూడా అంటే విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, గవర్నమెంట్ ట్రాన్సాక్షన్లో కావచ్చు, ఇలాగా గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ సంబంధించి లావాదేవీల్లో కావచ్చు, ప్రతి దానికి కూడా మనకి ఇంటర్నెట్ సంబంధించి ఎక్కడైతే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో అక్కడ ప్రతి చోట కూడా మనకి ఏంటంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మంచిగా అన్ని రంగాల్లోనూ యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుందనమాట. ఇప్పుడిప్పుడే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మన చిన్న దేశాలకి అంటే మనలాంటి చిన్న దేశాల్లో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి మనకేంటంటే ఇప్పుడు వచ్చే 11th 12th కాలేజీల్లో కూడా మనకి దీన్ని ఒక సబ్జెక్టుగా వాళ్ళు ఏంటంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఇప్పుడు మన చిన్న దేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది జరుగుతుందనమాట అండి. ఆల్రెడీ మనకి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చి 2014లో మనకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 14-15 సంవత్సరాల తర్వాత మనకి ఈ చిన్న దేశాలకి విస్తరించడం అనేది జరుగుతుందనమాట. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు వచ్చింది కాదు, మనకి 2014లోనే వచ్చింది. ఆ విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దానివల్ల ఏంటంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎలాంటి హ్యాకింగ్కి ఇలాంటి మోసాలకి అవకతవకలకి ఉండే అవకాశం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఏంటంటే సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లో వర్క్ చేస్తుందన్నమాట. సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లో కొన్ని లక్షల కంప్యూటర్లో మన డేటా అనేది స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? అలాంటప్పుడు ఏంటంటే ఎవరైనా సరే మన డేటాని హ్యాక్ చేయాలి, మన డేటాని దొంగిలించాలి అనుకుని ఒక్క సిస్టాన్ని వాళ్ళు ఓపెన్ చేసి మన డేటాని దొంగిలించే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఏంటంటే ఈ లక్షల కంప్యూటర్లు ఎప్పుడైతే మన డేటా అంటే ఒక చిన్న ముక్కలుగా పార్టులుగా అది డివైజ్ అయ్యి ఈ లక్షల కంప్యూటర్లో మన డేటా అనేది స్టోర్ అయి ఉంటుందన్నమాట. అలాంటిది ఒక్క మన డేటాని దొంగిలించడానికి వాళ్ళు ప్రయత్నం చేసి కంప్యూటర్ని ఓపెన్ చేయడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడు ఏంటంటే మిగతా ఉన్న లక్షల కంప్యూటర్లన్నీ కూడా అలర్ట్ అయిపోతాయి అనమాట. అలర్ట్ అయిపోయి అక్కడ ఏంటంటే ఒక అలారం లాంటి సిగ్నల్ అనేది మిగతా కంప్యూటర్ అన్నిటికి కూడా పంపించడం జరుగుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఆ కంప్యూటర్లన్నీ కూడా ఎలక్ట్ అయిపోతాయి అనమాట. అంటే ఓపెన్ కావన్నమాట, బ్లాక్ అయిపోతాయి అవన్నీ కూడా. దానివల్ల ఏంటంటే మన డేటా అనేది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా హ్యాక్ అవ్వడానికి కానీ లేదంటే మిస్యూజ్ చేయడానికి కానీ ఎలాంటి అవకాశం అనేది ఉండదన్నమాట ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో. అలాగే మీరు ఇంకా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి ఇంకా మీరు మంచిగా కొంచెం నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నట్టయితే మంచిగా మనకి వీడియోస్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి బ్లాక్ చైన్ టెక్నాలజీ యూస్ చేసే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటనేది కూడా మనకి యూట్యూబ్లో మంచి వీడియోస్ అనేవి అందుబాటులో ఉంటాయి. మీరు కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకుని చూసుకునేసి మీరు దీని గురించి బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా?
అలాగే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఏంటంటే చాలా ఉంటాయన్నమాట. చాలా ఉంటాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే చాలా ఉంటాయి. చాలా డిఫరెంట్ పేర్లుంటాయి. మనకి ఈ మెటాఫోర్స్ సంబంధించి మనం యూజ్ చేసే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటంటే పాలిగాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనమాట. ఓకేనా? మనం ఏంటంటే ఈ మెటాఫోర్‌కి సంబంధించింది మెటాఫోర్స్ లావాదేవీలకి మనం యూజ్ చేసుకునే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటంటే దాని పేరు పాలిగాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పి పిలుస్తారు. ఈ పాలిగాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఈ మెటాఫోర్స్‌లోనే మనం యూజ్ చేసుకుంటున్నాం. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని కనిపెట్టింది ఎవరు అనుకున్నట్టయితే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని కనిపెట్టింది మన ఈ పాలిగాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీని కనిపెట్టింది మన ఇండియన్స్ అనమాట అండి. ఓకేనా? మన ఇండియన్స్ ముగ్గురు కనిపెట్టారన్నమాట బ్లాక్ చైన్ టెక్నాలజీని. ఈ పాలిగాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీని. ఆ ముగ్గురులో ఆళ్ళ ముగ్గురు కూడా మన ఇండియాకి సంబంధించిన వాళ్ళనమాట. వాళ్ళేంటంటే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది. ఈ పాలిగాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్పెషల్ ఏంటంటే పర్ సెకండ్‌కి 65,000 ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చనమాట ఇందులో. పర్ సెకండ్‌కి మనేంటంటే 65,000 ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు. అంత ఫాస్ట్‌గా, అంత సేఫ్‌గా, అంత సెక్యూరిటీగా మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది జరగడం జరుగుతుంది. అదేంటంటే పూర్తిగా ఇంటర్నెట్ ఉన్న దేశాల్లో అంటే పూర్తిగా ఇంటర్నెట్ అనేది అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా పూర్తిగా ఇంటర్నెట్ అనేది సిగ్నల్ కూడా కరెక్ట్‌గా ఉండి ఎక్కడైతే బాగా వర్క్ అవుతుందో అలాంటి చోట్లలో మనకేంటంటే పర్ సెకండ్‌కి 65,000 ట్రాన్సాక్షన్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అంత ఫాస్ట్‌గా వర్క్ అవుతుందనమాట. ఈ పాలిగాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది. అది ఈ పాలిగాన్ యొక్క స్పెషల్ అనమాట. అలాగే ఈ ప్రపంచం వ్యాప్తంగా మనకేంటంటే టాప్ 10లో ఉన్న వాటిల్లో ఇది 4 స్థానంలో, 5 స్థానంలో ఈ పాలిగాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఉందనమాట. అంటే టాప్ 10లో మనకి 4, 5గా మనకి పాలిగాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉందనమాట ప్రపంచవ్యాప్తంగా. మనం మనం ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి ఎంటర్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఓన్లీ జస్ట్ మన మన మొబైల్‌లో ప్లే స్టోర్‌లో మనకేంటంటే ఇక్కడ 3 వాలెట్‌లనేది అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి ఎంటర్ అవ్వడానికి. ఏంటంటే ఫస్ట్‌దొచ్చేటప్పటికి ట్రస్ట్ వాలెట్ ఒకటుంటుంది. అలాగే రెండవది టోకెన్ పాకెట్ ఉంటుంది. మూడోది మెటామాస్క్ అనమాట. ఓకేనా? ఒకటేంటంటే ట్రస్ట్ వాలెట్, రెండోది టోకెన్ పాకెట్, మూడోది మెటామాస్క్ అనమాట. ఈ మూడిట్లో కూడా సేమ్ ఒకేలాగా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీగా ఈ మూడిట్లో ఒకటి వాడాలన్నమాట. ఏదో ఒకటి అంటే మీకు ఏది ఇష్టమైతే దాన్ని మీరు ప్లే స్టోర్‌లో పోయి డౌన్లోడ్ చేసుకునేసి అప్పుడు మీరు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో మీరు ఈ వాలెట్‌లో మీరు ఐడీ అనేది క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఐడీ క్రియేట్ చేసుకునేటప్పుడు కూడా మీ నేమ్ గాని, లేదంటే మీ ఫోన్ నంబర్ గాని, మీ ఈమెయిల్ ఐడీ గాని ఏది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదనమాట. అవేవి కూడా ఇక్కడ ఈ వాలెట్ క్రియేట్ చేసుకునే క్రమంలో మిమ్మల్ని అడగదనమాట అండి. అలాగే నేమ్ అడగదు, అలాగే ఫోన్ నంబర్ అడగదు, అలాగే ఈమెయిల్ ఐడీ అడగదనమాట. మీ దగ్గర నుంచి ఎలాంటి పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇది తీసుకోదు. ఈ ఐడీ క్రియేట్ చేసుకునే క్రమంలో మీకేంటంటే ఒక 12 కీవర్డ్స్ అనేది రావడం జరుగుతుందనమాట. ఈ మూడాటిలకి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ మూడాటిలకి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో మీరు ఐడీ క్రియేట్ చేసుకున్నా కూడా ఈ 12 కీవర్డ్స్ అనేది కామన్‌గా వస్తాయన్నమాట. ఈ 12 కీవర్డ్సే మీరేంటంటే ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు పాస్‌వర్డ్ లెక్కనమాట. కానీ ఈ పాస్‌వర్డ్‌ని ఇప్పుడు కూడా ఎవరికీ కూడా షేర్ చేయకూడదు. అలాగే వాట్సాప్‌లో గాని, ఈమెయిల్‌లో గాని మీరు పెట్టుకోకూడదు. ఎవరైతే మెటాపోర్స్‌లో జాయిన్ అయ్యి ఐడీ తీసుకొని జాయిన్ అయ్యి వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ముఖ్యంగా ఈ 12 కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ 12 కీవర్డ్స్ కూడా ఎవరికి కూడా షేర్ చేసుకోకుండా మీరు దాచిపెట్టుకునేసి మీరు వర్క్ చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ మంచిగా రిజల్ట్ అనేది తీసుకోవచ్చనమాట. ఎలాంటి హ్యాకింగ్‌కి తావనేది ఇక్కడ ఉండదనమాట. ఓకేనా? ఇదనమాట ఈ మెటాఫోర్స్‌లో వాడుతున్న బ్లాక్ చైన్ గురించి, అలాగే ఈ మెటాఫోర్స్‌లో వాడుతున్న ఈ వాలెట్స్ గురించి నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చానని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా? ఈ మెటాఫోర్స్‌లో మీరు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. మాట్లాడండి. మీరు ఏ ప్లాన్ తీసుకుంటారు ఏంటనేది మీ నిర్ణయం తీసుకునేసి కాల్ చేసి మాట్లాడినట్టయితే 100% మా సైడ్ నుంచి మీకు సపోర్ట్ అనేది ఉంటుందనమాట. అలాగే మనకు సంబంధించి ఈ మెటాఫోర్‌కి సంబంధించి జూమ్ మీటింగ్స్ కూడా నైట్ 8:30కి జూమ్ మీటింగ్స్ రావడం జరుగుతుంది ప్రతిరోజు. ఆ జూమ్ మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యి
మీరు మంచిగా నాలెడ్జ్ అనేది సంపాదించుకునేసి నాలెడ్జ్‌తో పాటు మంచి ఇన్‌కమ్ అని కూడా మీరు ఇందులో సంపాదించుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి మాట్లాడండి. మీరు కూడా జాయిన్ అవ్వండి. కలిసి వర్క్ చేద్దాం. కలిసి సంపాదించుకుందాం. మీరు ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు చాలా థాంక్స్ అండి. మీరు గనక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ ట్రస్ట్ వాలెట్ టోకెన్ పాకెట్ మెటామాస్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. అలాగే ఈ మెటాపోర్ట్స్‌లో ఓన్‌గా మన ఐడీ అనేది ఎలా ఏసుకోవాలి ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.